వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక కండిషనింగ్ హెయిర్ మాస్క్ని చూపించబోతున్నాను. ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా షైనీగా, స్మూత్గా అండ్ ఫ్రిజ్ ఫ్రీగా ఉంటుంది. ఎంత రఫ్గా ఉన్న హెయిర్ కూడా చాలా స్మూత్గా అండ్ సిల్కీగా అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ మాస్క్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ప్రైమరీ ఇంగ్రీడియంట్ మనకి ఎగ్ యూజ్ చేసి ఈ మాస్క్ని ప్రిపేర్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ఒక సింగిల్ ఎగ్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నా హెయిర్ లెంత్ ప్రకారం ఒక ఎగ్ అయితే సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ బట్టి 1 or 2 eggs యూజ్ చేయండి. అండ్ ఈ ఎగ్ని నేను ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను బేసిక్గా ఎగ్ వైట్ యూజ్ చేస్తే నేను ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉంటాను. యూజ్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది ఎక్కువ ఉండదు, ఓన్లీ ఎల్లో పార్ట్లోనే స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఎల్లో పార్ట్ యూజ్ చేసే వాళ్ళైతే మొత్తం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడ ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకొని వేసుకుంటున్నాను. నేను 1 tablespoon కోకోనట్ ఆయిల్ కూడా వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వేసుకోవటం వల్ల కూడా మన హెయిర్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ వల్ల మన హెయిర్ కండిషనింగ్గా అవుతుంది అండ్ స్మూత్గా అండ్ ఫ్రిజ్ ఫ్రీగా అవుతుంది. అండ్ దీంట్లోనే హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను, అంటే ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో హాఫ్ మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే నిమ్మకాయ వల్ల చాలా స్కాల్ప్ అనేది ఇచ్చింగ్ అండ్ డాండ్రఫ్ ఇలాంటి చాలా సమస్యలు ఉన్నా సరే మనకి నిమ్మకాయ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అండ్ దీంట్లో నేను 1 tablespoon బ్రింగ్రాజ్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ బ్రింగ్రాజ్ పౌడర్ అనేది హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ గ్రేయింగ్కి రెడ్యూస్ అవటానికి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ బ్రింగ్రాజ్ పౌడర్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఇక్కడ నా దగ్గర బ్రింగ్రాజ్ పౌడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి 1 tablespoon వేసుకుంటున్నాను. అండ్ ఈ పౌడరు అండ్ పూర్తిగా ఎగ్ వైట్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మనకి హెయిర్ అప్లై చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ హెయిర్ కండిషనింగ్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది అప్లై చేసుకోవటానికి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడతాను. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవడం కూడా చెప్తాను. అండ్ ఈ మాస్క్ని ముందు నేను ఇక్కడ ఓన్లీ స్కాల్ప్కి అయితే పూర్తిగా అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏమన్నా మిగిలితే లెన్స్కి కూడా అప్లై చేసుకుంటాను. ఈ మాస్క్ అనేది ఫుల్గా లిక్విడ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నేను ఓన్లీ ఎగ్ వైట్ తీసుకున్నాను కాబట్టి ఎగ్ వైట్ అనేది పూర్తిగా లిక్విడ్గానే ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఈ మాస్క్లో ఎగ్ యూజ్ చేస్తాను కాబట్టి మనకి హెయిర్కి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎగ్ ద్వారా వస్తుంది. అండ్ ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల మన హెయిర్ అనేది గ్రో అవటానికి అండ్ షైన్గా అండ్ స్మూత్గా అవటానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ఎగ్ అనేది యూజ్ చేయని వాళ్ళు దీంట్లో కర్డ్ వేసుకొని ఈ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కర్డ్లో కన్నా ఎగ్లోనే మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల మన హెయిర్ లాంగ్ అండ్ థిక్గా గ్రో అవటానికి చాలా యూజ్ అవుతుంది ఈ ఎగ్ అనేది. కోకోనట్ ఆయిల్ కూడా వేసాం. కోకోనట్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా కూలింగ్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ హెయిర్ కూడా కండిషనింగ్గా అవుతుంది అండ్ స్మూత్గా కూడా అవుతుంది. కోకోనట్ ఆయిల్లో మనకి విటమిన్ ఈ అండ్ హెయిర్ గ్రోత్ కూడా కోకోనట్ ఆయిల్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మాస్క్లో లెమన్ కూడా యూజ్ చేసాము. లెమన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇచ్చి స్కాల్ప్ అండ్ చాలా అదర్ ప్రాబ్లమ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ని కూడా పూర్తిగా రెడ్యూస్ చేస్తుంది. మనకి ఇప్పుడు రైనీ సీజన్ పోయి వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డాండ్రఫ్ ఎక్కువగా అవటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ లెమన్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో బ్రింగ్రాజ్ పౌడర్ కూడా వేసాను. ఈ బ్రింగ్రాజ్ పౌడర్ వల్ల మన హెయిర్ అనేది చాలా థిక్గా అండ్ లాంగ్గా కూడా గ్రో అవుతుంది. ఒక మాస్క్ వేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా కండిషనింగ్గా అండ్ ఫ్రిజ్ ఫ్రీగా అవుతుంది అండ్ చాలా థిక్గా అండ్ లాంగ్గా కూడా గ్రో అవుతుంది. ఎందుకంటే ఈ మాస్క్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్ అయినా సరే అండ్ ఇంట్లో చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఈ మాస్క్ వేసుకున్నాక మొత్తం డ్రై అయినాక మన హెయిర్ అనేది చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది, అంటే చాలా గట్టిగా అయిపోతుంది హెయిర్ అనేది. అండ్ వాష్ చేసుకున్నామంటే చాలా స్మూత్గా అవుతుంది అండ్ మనం ఇంకా ఏం ప్రాసెస్ ఏం చేయవసరం లేదు. ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా అవుతుంది అండ్ షైనీగా అండ్ హెల్తీగా కూడా మారుతుంది మన హెయిర్ అనేది. ఈ మాస్క్ని అప్లై చేసుకున్నాక 30 to 40 minutes ఉంచుకొని
అండ్ హెయిర్ వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇది షాంపూ యూస్ చేసి వాష్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఎగ్ అప్లై చేసుకున్నాం కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel Priyanka Vlogs. See you soon in another video. Take care. Bye bye.